హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కరిగిపోని కలలు. రచయిత సి యమున గారు. పొద్దున్నే ఫోన్ సమాచారం తెలిసినప్పటి నుంచి సూర్యం గురించే నా హృదయం ఆవేదనతో నిండిపోయింది. సూర్యాన్ని చూడటానికి డ్రైవర్ని తీసుకొని వెంటనే కారులో బయలుదేరాను. నా స్నేహితుడు సూర్యాన్ని తలుచుకుంటే కలల వెలుగు నింపుకున్న నా కళ్ళతో చెక్కు చెదరని ఓ నవ్వు ముఖమే మనసులో ప్రత్యక్షమవుతుంది. కలలు కనాలిరా అని 6 దశాబ్దాల క్రితమే వాడన్న మాట ఎప్పటికీ మర్చిపోలేను. అబ్దుల్ కలాం గారు అన్నారా, లేక సూర్యమా? ఈ మాట ఎవరు ముందన్నారు, ఎవరు వెనకన్నారు? అలాంటి ఆలోచనల గందరగోళం అనవసరం కానీ మా సూర్యం కూడా ఆ మాట అనేవాడు. అప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాల తరువాత 2 ఏళ్ల క్రితం మా స్కూలు పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కలిసినప్పుడు 70 ఏళ్ళు నిండిన ఆ వయసులో కూడా సూర్యం తన కళ్ళ గురించే మాట్లాడేవాడు. అలాగని వాడు కన్న కలలన్నీ తీరాయని కాదు, వాడికి కష్టాలు లేవని కాదు. కష్టం ఎదురైనా, కళ విఫలమైన దృఢచిత్తంతో తిరిగి కలలు కనేవాడి మనస్తత్వం అర్థం కాని ఓ అద్భుతం. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కలలు కనాలిరా అనేవాడు. ఇప్పటి పరిస్థితుల్లో కూడా వాడు ఆ మాటే అనగలడా? ఓ పక్క స్నేహితుడిగా వాడి పరిస్థితి మీద సానుభూతి ఉన్నా, ఎక్కడో ఆసక్తి కూడా ఉంది. ఇలాంటి ఒక రకమైన ఉత్సుకతతో ఉండే సందర్భం కాదు ఇది అని తెలిసినా, మానవ నైజం కావచ్చు, ఎంత వద్దనుకున్నా మనసు ఆ ఆలోచన చుట్టూనే తిరుగుతుంది. చెరువులో ఈతలు, కోతి కొమ్మచ్చులు, గోళీలాటలతో కాస్త సౌకర్యాలు ఉన్న పల్లెటూరిలో అందంగా సాగిపోతున్న బాల్యంలో ఏర్పడ్డ స్నేహం మాది. సూర్యంతో నా స్నేహం చాలా గాఢమైనది. ఒకే వీధి, ఒకే బడి, ఒకే ప్రాణం కూడా మాది. పేపర్ చదవటం, ప్రపంచ విషయాలు తెలుసుకోవటం వాడికి మహా ఇష్టం. మేము 8వ క్లాసులో ఉన్నప్పుడు కొత్తగా మా స్కూల్లో చేరిన కుర్ర టీచర్ ఓ సందర్భంలో పెద్దయ్యాక ఎవరెవరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. భవిష్యత్తు గురించి అలాంటి ప్రశ్న మొట్టమొదటిసారి విన్నాం మేమందరం. ఏం జవాబు చెప్పాలో తెలియని అయోమయంలో పడుంటే సూర్యం మట్టుకు ఇంజనీర్ కావాలన్నదే నా కల అని తడుముకోకుండా జవాబిచ్చాడు. మేమందరం షాక్ అయ్యాం. అదేంట్రా అలా చెప్పావు అని అడిగాం. అలాంటి కలలు కంటేనే దేన్ని సాధించడానికైనా మనం కృషి చేయగలం అన్నాడు సూర్యం. వాడి ధ్యేయమేంటో వాడు చెప్పాడు. వాడు కన్న కలలేంటో ఏమో గాని వాడి జవాబు విన్న మరుక్షణం నుంచే మేమందరం కూడా ఇంజనీర్లు అయిపోవాలని నిర్ణయించుకున్నాం. 10థ్లో వాడే స్కూల్ ఫస్ట్. ఆ తరువాత పక్క ఊరి కాలేజీలో చేరి పోటీలు పడి మరీ చదివాం. కానీ వాడికి తప్ప మాకెవ్వరికీ ఇంజనీరింగ్లో సీట్ రాలేదు. ఇంజనీరింగ్ సీట్ రాకపోతే ఏమి? ఎన్నో కోర్సులున్నాయి. దేశానికి ఒక్క ఇంజనీరు మాత్రమే కాదు కదా అవసరం. ఒక టీచర్, లాయర్, అకౌంటెంట్, చివరికి కూలీ నాలి పనిచేసేవారు, ఇలా ఎంతోమంది కలిస్తేనే సమాజం ముందుకు నడుస్తుంది అని చాలా తేలిగ్గా, అంతకంటే స్థిరంగా చెప్పాడు వాడు. వాడి మాటలు మాకు ఓదార్పుని, ఆశ, ధైర్యం కలగజేస్తున్నా వాడికే హాయిగా సీట్ వచ్చేసింది. వాడి నాన్న మంచి రైతు, జీవితం వడ్డించిన విస్తరి, అందుకే ఈ స్పీచ్లు చెబుతున్నాడు అని మనసులో ఇతర ఆలోచనలు కలిగాయి. మంటగా కూడా అనిపించింది. అలా వాడు ఇంజనీరింగ్లో, మేం డిగ్రీలలో చేరిపోయాం. వాడు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు అనుకోని విషాద ఘటన జరిగింది. వాళ్ళ నాన్న చేలో నీళ్లు పెట్టడానికి వెళ్ళి పాము కరిచి చనిపోయాడు. సూర్యానికి ఇంజనీరింగ్ కొనసాగించే పరిస్థితి లేదు. సూర్యమే ఆ ఇంటికి పెద్ద కొడుకు. తరువాత 2 చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు. తప్పనిసరి అయితే తన చదువు మానుకొని కుటుంబ బాధ్యత కోసం పల్లె చేరాడు. వ్యవసాయం చేయటానికి నడుం కట్టాడు. వాడి ఇంజనీరు కళ అలా చెదిరిపోయినందుకు మా స్నేహితులందరికీ బాధనిపించింది. ఓదార్చుదామని వెళ్ళిన మాకు ఇంజనీర్ అవ్వాలనే ఆ కళ చెరిగిపోయిందేమో కానీ నా కలలు కరిగిపోలేదు అని వాడు మాకే ఎదురు ధైర్యం చెప్పాడు. ఆ మాటలు విని వాడికి మతి చలించిందేమో అనిపించింది మాకు. కాలం దొర్లిపోతుంది. వాడు తెల్లవారుజామునే లేచి వెళ్ళి పొలం పనుల్లో మునిగిపోయేవాడు. ఆ తరువాత తయారయ్యి పక్క ఊరి కాలేజీలో డిగ్రీ తరగతులకు హాజరయ్యేవాడు.
సాయంత్రం కాలేజీ నుండి తిరిగి రాగానే మరలా వ్యవసాయం పనుల్లో మునిగి తేలేవాడు. వాడికున్న తెలివితేటలతో ఇటు వ్యవసాయంలోనూ అల్లుకుపోయేవాడు. వెయ్యవలసిన పంటలు, నాటవలసిన విత్తులే కాకుండా వాడవలసిన ఎరువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. ఆ ఊరి రైతులు కూడా సలహాలు చెప్పేవారు. సూర్యం పడుతున్న కష్టం చూసి తోటి రైతులు, కూలీలు వ్యవసాయంలో వాడికి ఎంతో అండగా నిలబడేవారు. తన అమూల్యమైన సలహాలతో తను వారికి తలలో నాలుకయ్యాడు. అటు వ్యవసాయం చేస్తూనే ఇటు డిగ్రీ పాస్ అయి ఆ పైన బీఈడీ కూడా పూర్తి చేసి ఆ ఊళ్ళోనే స్కూల్ టీచర్గా చేరాడు. సమర్థవంతుడైన రైతుగా, మంచి ఉపాధ్యాయుడిగా, ఇద్దరు చెల్లెలకు పెళ్ళిళ్ళు చేశాడు. బాధ్యతాయుతమైన మనిషిగా, తమ్ముడికి చదువు చెప్పించిన గొప్ప అన్నగా ఆ ఊరి వాళ్ళ మన్నలను అందుకున్నాడు. మేము మటుకు కేవలం మా చదువులు పూర్తి చేసుకొని ఆయా ఊళ్ళల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళంగా మిగిలాం. పెద్దల ఇష్ట ప్రకారం అందరం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంసార సాగరాలు ఈదుతున్నాం. పెళ్ళయి 10 ఏళ్ళు దాటుతున్న సూర్యానికి పిల్లలు కలగలేదు. అయ్యో, వీడికి సంతానం కలగలేదే అని మాలో మేం బాధపడేవాళ్ళం. వాడికి మనసులో బాధ ఉందేమో గాని పైకి మట్టుకు ఆ విషయం ఎప్పుడూ ఎవ్వరితో అనలేదు. ఉన్నట్టుండి నాకు సూర్యం నుండి ఆహ్వానిస్తూ ఉత్తరం అందింది. అది చూసి కొన్ని క్షణాలు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కొంత వాడు చెయ్యబోతున్న పని మీద ఆసక్తితోనూ, మరికొంత బాల్యమిత్రులందరినీ కలవటానికి ఇదే అవకాశంగానూ భావించి వెళ్ళాను. తన శక్తికి తగ్గట్లు 4 అనాథ పిల్లల్ని చేరదీశాడు. వారికి విద్యాబుద్ధులు నేర్పించి మంచి జీవితాన్నివ్వాలనే వాడి నిర్ణయాన్ని, వాడికి సహకరిస్తున్న సూర్యం భార్యను మా స్నేహితులందరం మనస్ఫూర్తిగా అభినందించాం. వారి బాధ్యత తనకు దైవమిచ్చిన అవకాశంగా స్వీకరించాడు సూర్యం. ఆ సంతోషాన్ని ఆత్మీయులందరితో పంచుకోవటానికి చిన్నపాటి విందు ఇచ్చాడు. ఆ ఫంక్షన్కి వాడి తోబుట్టువులు కానీ, తమ్ముడు కానీ రాలేదు. పాపం, పిల్లలు లేనివాడు కృంగిపోకుండా తనకున్నంతలో అనాథ పిల్లల్ని చేరదీసి తీర్చిదిద్దాలనుకుంటే ఇలా అయిన వాళ్ళందరూ వెలివేయటమేమిటో మాకెవ్వరికీ అర్థం కాలేదు. అదే ప్రశ్నిస్తే వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోకుండా ఇలా అనాథులను చేరదీస్తున్నానని నాపై అలిగారు. పోన్లే గాని ఆ బంధాల మీద అనుబంధం కూడా ఇకపై ఈ పిల్లలపై చూపించొచ్చులే అన్నాడు తేలికగా నవ్వుతూ. ఆ ఇద్దరి పిల్లలతో ఆగలేదు సూర్యం. వాడు చేపట్టిన ఆ మహోన్నత కార్యక్రమం, ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతున్న తీరు, అతడు చూపిస్తున్న శ్రద్ధ చూసి కొందరు ధార్మికులు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. దాంతో మరికొంతమంది అనాథ పిల్లలు బాధ్యత తీసుకున్నాడు సూర్యం. కనీసం కొంతమంది పిల్లలనైనా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం నాకు లభించింది. వాళ్ళని వివిధ రంగాలలో పైకి తీసుకురావాలన్నదే నా కల అని సూర్యం దృఢంగా చెప్పాడు. వాడు చేస్తున్న మంచి పనికి ఆనందించినా సొంత పిల్లల్ని పెంచడానికే నానా కష్టాలు పడుతున్నాము. అమ్మా నాన్న ఎవరో కూడా తెలియని ఈ అనాథ పిల్లలపై ఇన్ని ఆశలా అని మాలో మేం కొంత ఆశ్చర్యపోయాం. ఉద్యోగపరంగా నేను హైదరాబాద్లో స్థిరపడటం, వ్యాపారం చేసి ఎదగాలని ఊరిలో ఉన్న పచారీ కొట్టు, పొలాలు అమ్ముకొని మా నాన్న కూడా పట్టణానికి చేరుకోవటంతో ఆ ఊరితో నాకు అనుబంధం దూరమైపోయింది. ఎవరి సంసారాల్లో వాళ్ళు పడ్డారు. సంసార బాధ్యతలు తప్ప ఆనాటి స్నేహితుల మధ్య అనుబంధాలు మిగల్లేదు. వృత్తి నుండి రిటైర్ అయి పిల్లల బాధ్యతల నుండి గట్టెక్కి సేద తీరుతున్న వేళ 2 ఏళ్ల క్రితం సూర్యం తిరిగి టచ్లోకి వచ్చాడు. తన విద్యార్థుల సలహాలతో, నేటి టెక్నాలజీ సాయంతో అప్పటి స్నేహితులైన మమ్మల్ని అందరినీ తిరిగి ఎలా పట్టుకున్నది ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. మా పాఠశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఇంచుమించు ఆనాటి మా స్నేహితులు అందరూ వచ్చారు. అందరిలో సంతోషం వెల్లివిరిసింది. ఇంతటి ఆనందానికి ముఖ్య కారణం సూర్యమే. ఆ సమావేశం రోజున ఎంతోమంది ఆ స్కూల్ పూర్వ విద్యార్థులు, తమ సొంత బిడ్డల్లాగా పెంచి పెద్ద చేసిన అనాథ పిల్లలు, వాడు అండదండలిచ్చి సాయపడిన పేద పిల్లలందరూ వచ్చారు. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా వివిధ రంగాలలో స్థిరపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు సూర్యానికి వంగి నమస్కరిస్తుంటే ఆనందం, ఆశ్చర్యం కలిగింది మాకు పుట్టిన వాళ్ళు మాత్రమే మా పిల్లలు. మరి వాడు గురువుగా, తండ్రిగా తీర్చిదిద్దిన సంతానం ఎంతమందో. దానికి సాక్ష్యం వాడు చదువు నేర్పిన విద్యార్థునులే కాదు, హాస్టల్గా మార్పు చేసి విద్యార్థులకు తోడ్పడ్డ వాడిల్లు కూడా అందుకు నిదర్శనం. ఆనాడు ఇంజనీరింగ్ ఆపేసి ఊరు చేరిన రోజు
కలలు కరిగిపోలేదు అని వాడు చెప్పిన మాటలు నా మనసులో మెదలగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తరువాత మాటలతో రాబోయే ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తున్నాను అన్న వాడి మాటలకు విస్తుపోయాను. ఆపుకోలేక, ఈ వయసులో ఇవన్నీ నీకెందుకు అని అడిగాను. ఇన్నేళ్లుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు పదవుల్లోకి వస్తున్నారు, పోతున్నారు. మన ఊరి అభివృద్ధికి వాళ్ళు పెద్దగా చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో మన ఊరివాడు పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తున్న వ్యక్తి నాకు తెలుసు. చాలా మంచివాడు, నీతి ధర్మం ఉన్నవాడు. అందుకే నేను అతని తరపున ప్రచారం చేస్తున్నాను. మన ఊరి వంతెన శిథిలావస్థకొచ్చింది. ఇప్పటికీ కనీసం జూనియర్ కాలేజ్ కూడా మన ఊళ్ళో లేదు. అతను గెలిస్తే వంతెన, కాలేజీ రెండూ ఈ ఊరికి వస్తాయని ఆశ. అది నా కల అన్నాడు. ఈ వయసులో కళ్ళ నిండా కలలు వెలుగు నింపుకున్న వాణ్ణి కళ్ళ నిండుగా చూసుకొని ఆశ్చర్యపోయాను. పూర్వ విద్యార్థుల సమావేశం తరువాత అలనాటి మా స్నేహితుల మధ్య మళ్ళీ బంధాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే వాట్సాప్ ఫోన్ల కన్నా అనుబంధాల కోసం సూర్యం పడ్డ బలమైన ఆరాటమే దానికి కారణమని చెబితే అది అతిశయోక్తి కాదు. తను ప్రచారం చేసిన కుర్రాడు ఎమ్మెల్యేగా గెలిచి వాడనుకున్నట్లే ఊరికి వంతెన, జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషపడ్డాను. సార్, ఇట్నుండి ఎటు తిరగాలి? డ్రైవర్ మాటకు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. ఇంటికి దోవ నేను చెబుతుంటే 5 నిమిషాల్లో ఇంటి ముందు ఆపాడు. ఇంటి ముందు జనం. మనసు కీడు శంకిస్తుంది. గుండెల్లో దడ, కళ్ళల్లో నిస్సత్తువ. శక్తి కూడా తీసుకొని వాడి గదిలోకి వెళ్ళాను. గదిలో వాడు విద్య నేర్పిన వారో పెంచిన వారో 2-3 ఉన్నారు. మౌనంగా నన్ను సూర్యం పడుకున్న మంచం దగ్గరకు తీసుకెళ్లారు. 2 రోజుల క్రితం పక్షవాతానికి గురైన సూర్యం చచ్చుబడిన కుడి కాలు కుడి చెయ్యితో వంకర తిరిగిన మూతితో బలహీనంగా పడుకొని ఉన్నాడు. పక్కన కుర్చీలో కూర్చొని వాడి చేతిని నా చేతిలోకి తీసుకొని సూర్యం అన్నాను ఆప్యాయంగా. నా వంక చూసిన వాడి కళ్ళల్లో చెక్కు చెదరని వెలుగు. ఈ స్థితిలో కూడా కలలు కంటున్నాడా? ఆ వెలుగు కలల వెలుగేనా? 2 రోజులుగా నలుగుతున్న నా ప్రశ్నకు సూర్యం సమాధానం చెప్పలేడు. చెప్పే స్థితిలో కూడా లేడు. మంచం పక్కగా కళ్ళ నిండా నీటితో సూర్యం భార్య కూర్చొని ఉంది. కన్నపిల్లలే కనికరం చూపని రోజులివి. ఆ ఇబ్బందులు పడుతున్న వారిలో నేను ఒకణ్ణి. అలాంటిది పాపం వాడి తరువాత ఈవిడ పరిస్థితి ఏమిటి? మనసులో బాధతో కూడిన ఆలోచనలు ముసురుకున్నాయి. మీరు బెంగ పెట్టుకోకండి. అమ్మను మేము జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటాం. ఒకరి తరువాత ఒకరు వచ్చి సూర్యం కాళ్లకు నమస్కరించి చెబుతున్నారు. వాడి తదనంతరం ఆమె బాధ్యత ఎవరు తీసుకోవాలి అని వంతులు వేసుకోవటానికి కాదు వాళ్ళు పోటీ పడుతున్నది. ఆ అమ్మకు సేవ చేసే అవకాశం మాకు కూడా వస్తే బాగుండు, అదృష్టవంతులం అని వాళ్ళు ఆరాటపడుతున్నారు. వారి తాపత్రయం నాకు విస్మయం కలిగించింది. తన భార్యను ఒంటరిదాని చేసి వెళ్ళిపోతున్నానేమో అని చివరి శ్వాస విడిచే భర్తకి అలా జరగదు, మేమున్నామంటూ లభిస్తున్న ఆ భరోసా కన్నా ఇంకేం కావాలి? పాతబడ్డ స్కూలుకు మరమ్మతులు చేయించి రంగులు వేయించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి అని ఆ ఊరి ప్రెసిడెంట్ ప్రామిస్ చేస్తున్నాడు. విదేశాల్లో స్థిరపడిన మేమందరం కలిసి మీ ఇంటి మీద మరో అంతస్తు నిర్మాణానికి డొనేషన్ పంపిస్తాం. మీరు అనుకున్నట్లే మరికొంతమందికి హాస్టల్ సౌకర్యం కల్పించవచ్చు అని సూర్యం దగ్గర చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డ విద్యార్థి విశ్వాసంగా చెబుతున్నాడు. అలాగే ఒకరు ఈ ఊరిలో హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేస్తానంటే మరొకరు వారానికోసారి ఆ ఊరొచ్చి కొత్త వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు అవగాహన క్లాసులు నిర్వహిస్తున్నామంటున్నారు. నా ప్రశ్నకు సూర్యం చెప్పలేని సమాధానాన్ని వారందరూ తమ మాటల ద్వారా తెలియజేస్తున్నారు. కొందరు ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ చనిపోతారు. మరికొందరు నవ్వుతూ తనువు చాలిస్తారు. కానీ సూర్యం లాంటి వాళ్ళు కలలు కంటూ పుట్టి వాటిని సాధిస్తూ చనువు చాలించినా ఆ కలలు ముందు తరాలకు చేరి అవి సహకారమవుతూనే ఉంటాయి. సూర్యం మరణించినా వాడి కలలకు మాత్రం మరణం లేదు. అవి కరిగిపోని కలలు.